ప్రియదర్శి కొత్త తెలుగు సినిమా కామెడీ సినిమా మిత్రమండలి నిన్న గురువారం అక్టోబర్ 16న దీపావళి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో ఓవర్సీస్ కలిపి ఈ సినిమాకు కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది. పోటీలో ఏ సినిమాలు లేవు, ఇదే కొత్త సినిమా అయినా కానీ నిన్న కలెక్షన్స్ 1 కోటి మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. ఇక ఈ 1 కోటి గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే 5.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 50 లక్షలు వెనక్కి వచ్చే మొదటి రోజు, ఇంకా 5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 10 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు శుక్రవారం, ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి సిద్ధు జొన్నలు కూడా తెలుసు కదా, ఇంకొకటి తమిళ డబ్బింగ్ సినిమా ప్రదీప్ రంగనాథన్ది డ్యూడ్. సో ఆ 2 సినిమాలు జనాలు చూస్తారు. రేపు కే ర్యాంప్ ఉంది, కిరణ్ అబ్బవరంది. సో ఈ 4 సినిమాల్లో కంపేర్ చేసుకుంటే నిన్న వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ వచ్చాయి, రివ్యూస్. నేను ఇంకా చూడలేదు సినిమా ఎలా ఉంటుందో, చూస్తాను ఖచ్చితంగా ఈ వీకెండ్లో. బట్ కలెక్షన్స్ అయితే అనుకున్నంతగా లేవు, ఆశాజనకంగా లేవు. ఇంకా 5 కోట్లు అంటే 10 కోట్లు రాస్తే కొద్దిగా కష్టమే ఇంత కాంపిటీషన్లో. మరి చూడాలి, మరి ఈ శని, ఆది, సోమవారం వరకు, పండగ రోజు హాలిడే వరకు చూసి మంగళవారం చెప్పొచ్చు. బట్ ప్రస్తుతానికైతే సినిమా 5 కోట్లు నష్టపోతుందనే కనపడుతుంది. చూడాలి మరి నష్టాలు ఎంత పూడ్చుకుంటుందో. కమర్షియల్గా అయితే ప్రస్తుతానికైతే ఫ్లాప్ అయ్యి సినిమా. అది మన ప్రియదర్శి అండ్ మన రాగమయూరు, ప్రసాద్ బెహ్రా, విష్ణు ఓయి అండ్ మన హీరోయిన్ నిహారిక ఎన్ఎం బన్నీవాస్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 1 కోటి గ్రాసు, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమా బడ్జెట్ 12 కోట్లు, 5.5 కోట్లకు అమ్మారు. 50 లక్షలు వచ్చాయి, ఇంకా 5 కోట్లు రావాలి షేరు అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. ప్రస్తుతానికైతే సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.